రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప 2 చిత్రం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అన్ని చోట్ల రికార్డు కలెక్షన్లను రాబట్టింది మూవీ. పుష్ప చిత్రానికి సీక్వెల్ గా వచ్చిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డులను తిరగరాసింది. డిసెంబర్ 5వ తేదీన థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ప్రీ రిలీజ్ తోనే రికార్డులను సృష్టించడం మొదలుపెట్టి బాక్స్ ఆఫీస్ వద్ద లాంగ్ రన్ లో మంచి వసూళ్లనే రాబట్టింది. ఇప్పుడు 2000 కోట్ల మార్కుకు అతి దగ్గరలో ఉంది. ముఖ్యంగా బాలీవుడ్ లో సరికొత్త చరిత్రను సృష్టించింది మూవీ. ఇప్పటి వరకు సాధ్యం కాని రేర్ రికార్డ్ ను పుష్ప 2 బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ సినిమా ఏకంగా 1800 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. పుష్ప 2 కలెక్షన్లు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ నేపథ్యంలో పుష్ప 2 కలెక్షన్లు మరింత పెరగడం ఖాయమనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆల్ టైమ్ రికార్డ్స్ చూసుకుంటే బాహుబలి వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1788.06 కోట్లు, బాలీవుడ్ మూవీ దంగల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 2000 కోట్లు. అంటే నిన్నటి వరకు దంగల్ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రం బాహుబలి 2. ఇక ఇప్పుడు పుష్ప 2 వరల్డ్ వైడ్ కలెక్షన్స్ 1831 కోట్లు చేరడంతో బాహుబలి 2 రికార్డ్స్ బీట్ చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇక దంగల్ సినిమాను బీట్ చేసే విధంగా చిత్ర బృందం మరో ఎత్తుగడను వేసింది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కలెక్షన్లను మరింత రాబట్టే దిశగా ఓ అడుగు ముందుకేసింది. పుష్ప 2 సినిమాలో అదనంగా మరో 20 నిమిషాలను జోడిస్తూ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ కొత్త సన్నివేశాలను యాడ్ చేస్తున్నట్లు తెలియజేశారు. వీటిలో యాక్షన్ సీన్స్ ఉంటాయని చిత్ర యూనిట్ తెలిపింది. దీంతో ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు క్యూ కడతారని చిత్ర బృందం భావిస్తోంది. ఇప్పుడు మొత్తం కలిపి 3 గంటల 40 నిమిషాల వరకు పుష్ప 2 చేరుకుంది. అంటే ఇంటర్వెల్ తో కలిపి సుమారు 4 గంటలు ఆడియన్స్ హాల్లోనే గడపబోతున్నారు. లెంత్ పరంగా ఇప్పటి వరకు అత్యంత సుదీర్ఘమైన నిడివి కలిగిన సినిమాల సరసన పుష్ప 2 చేరబోతోంది. వీకెండ్ తో పాటు సంక్రాంతి సెలవులు కూడా కలిసి వస్తుండటంతో పుష్ప 2 కలెక్షన్స్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ఇక బాలీవుడ్ లో పుష్ప 2 దూకుడు పూర్తిగా తగ్గలేదు. ఈవినింగ్ సెకండ్ షోలతో పాటు వీకెండ్స్ లో భారీ ఆక్యుపెన్సీలు కనిపిస్తున్నాయి. అయితే మైత్రి లక్ష్యాన్ని చేరుకునేందుకు 20 నిమిషాల నిడివి యాడ్ చేసింది. ఇక ఈ వారం హిందీలో చెప్పుకోదగ్గ రిలీజ్లు లేకపోవడంతో వారికి కలిసొచ్చేలా కనిపిస్తోంది. మేకర్స్ ఆలోచన వర్కౌట్ అయితే పుష్ప 2 2000 కోట్ల మార్కును చేరుకోవడం పెద్ద కష్టమేమీ కాదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి బ్యాలెన్స్ ఉన్న 170 కోట్లను అదనంగా జోడించిన ఫుటేజ్ ఎంతవరకు సాధిస్తుందో చూడాలి. మరి మన దగ్గరేమో కానీ ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం మళ్ళీ ఇంకోసారి చూసేందుకు ఎగబడినా ఆశ్చర్యం లేదు. చూడాలి మరి మేకర్స్ ఆలోచన ఏ మేరకు ఫలిస్తుందో.